ఓట్లు చోరీ చేసేశారు, ఇంకేముంది దాంతో దేశమంతా నాశనం అయిపోయింది ఎలక్షన్లలో. ఈ ప్రచారం చేసేటటువంటి రాహుల్ గాంధీ ఆయన్ని భుజాన మోసేటటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏమైనా పుంజుకుందా? తెలంగాణలో అత్యసరే ఎందుకు వచ్చింది? అక్కడ బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? కర్ణాటకలో మరి కాంగ్రెస్ గెలిచింది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలిచింది కదా. మరి అదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ గెలిచింది కదా. మొన్న జార్ఖండ్లో జేఎంఎం గెలిచింది కదా. ఎట్లాగ మరి అవన్నీ సాధ్యమైనవి? ఇంకోటి, పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ 240కి ఎందుకు పరిమితమైంది? అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 99 దాకా ఎట్లా పుంజుకుంది? అంటే ఓడిపోయినప్పుడు వచ్చేటప్పటికినేమో ఈ ఎలక్షన్లకు సంబంధించినటువంటి తేడా వచ్చినట్ట, గెలిచినప్పుడు ఒక రకంగా వచ్చినట్ట. అంటే మహారాష్ట్రలో ఓడిపోయింది కాబట్టి ఓట్ల చోరీ జరిగిందా? అదే సందర్భంలో కర్ణాటకలో గెలిస్తేనేమో అక్కడ ఓట్లు సక్రమంగా ఉన్నట్ట. మరి అంతకుముందు బీజేపీ గవర్నమెంట్ కదా అక్కడ ఉంది. రాష్ట్రంలోని బీజేపీ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఓటర్లు మేనేజ్ చేస్తే కనుక కాంగ్రెస్ ఎట్ట గెలుచుద్ది? అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది, పోనీ వీళ్ళు చెప్పినట్టుగా కేంద్రంలో బీజేపీ కూడా వ్యతిరేకమే కదా. ఇద్దరు వ్యతిరేకమైనప్పుడు కాంగ్రెస్ ఎట్ట గెలిచింది అక్కడ? అలాగే మహారాష్ట్రలో వచ్చేటప్పటికి అంతకుముందు ఉన్నది ఉద్ధవ్ థాకరే ప్రభుత్వమే కదా, అయినా ఎట్లా గెలిచింది అక్కడ? బేసిక్గా కాన్సెప్ట్ ఎట్లా ఉందంటే, ఓటమికి ఒక సాకు కావాలి. ఈ సాకుని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడు యాంటీ బీజేపీ శక్తులు లేదా ఓడిపోయిన ప్రతి పార్టీకి కూడా ఒక పాయింట్ ఇవ్వాలి. ఇక్కడ ఏది ప్రజల చేత ఓడిపోయాం కాదు, ప్రజల పాలసీలు అంటే ప్రజల దగ్గర మనం చేసిన పాలసీల వల్ల ఓడిపోయాం కాదు. ఈసీ మేనేజ్మెంట్ వల్ల ఓడిపోయింది, లేకపోతే రిగ్గింగ్ వల్ల ఓడిపోయారు, లేకపోతే దొంగ ఓట్ల వల్ల ఓడిపోయారు. ఇది ప్రస్తుతం రాహుల్ గాంధీ అనుసరిస్తున్న వ్యూహం. దాన్ని సమర్థించేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఏది తాము ఎవరిని భుజాన వేసుకునే పార్టీలు అయితే ఉంటాయో అవి ఓడిపోవడంతోనే ఇది ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు.